మారలత్వరెడ్డి పిలుపుతోని ఈరోజు జేఏసీ మీటింగ్ ఉందని నాకు నిన్న ఫోన్ చేస్తే సబ్జెక్టు కూడా చెప్పలే, నాకు మీటింగ్ ఉంది రారంటే వచ్చిన. నేను తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చిన ప్రతినిధికి వచ్చిన. ఇప్పటిదాకా మనం అంతా మాట్లాడంతా బ్రిడ్జి గురించి మాట్లాడేది వ్యక్తిగతం, అదంతా వాళ్ళు చేస్తున్నారు అందరినీ. కానీ ఈరోజు జేఏసీ లేకపోతే ఈ మాత్రం బ్రిడ్జి కూడా కాకపోవు, కొన్ని పనులు కూడా కాకపోవు. ఈరోజు జేఏసీ ఉండేప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు, ఎవరు వ్యక్తిగతం తీసుకోకుండా గ్రామ అభివృద్ధి గురించి బ్రిడ్జి గురించి పాటుపడ్డ నాయకులు అయితేనే వాళ్ళని ప్రజలు గుర్తింపు పొందుతారు. వ్యక్తిగతంగా పోవాలంటే పార్టీలకు అతీతంగా పనిచేస్తారు జేఏసీలో. ఇప్పుడు ఎవరు చేసినా ఈ బ్రిడ్జ్ కానీ వేరే వేరే రైల్వే కానీ కానీ చీసర కానీ ఎంతోమంది బాధపడుతున్నారు. అది లేవు. కానీ ఈ వాళ్ళు కొట్టారు కదా. ఇప్పుడు 3-4 గ్యాంగ్లేదు కాంగ్రెస్లో. ఇవాళ ఆయన పెట్టిండు, ఎవరు మన మామి పెట్టి మేడం పావని మేడం పెట్టింది. అలా అది వాళ్ళు ఎవరు కూకురు వెనక కూకురు ఒక్కరైనా బాధ్యతల్లో లేరు అలా అని నేను విమర్శిస్తే. నేను వాళ్ళ అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి ఉండాలని చెప్తున్నా. వాళ్ళ ఒక్కరు కూడా బాధ్యతల్లో లేరు అలా. రేపు ఆయన తిరుగుతున్నా ఇది తిరుగుతున్నా, రేపు ఇంకోళ్ళు పెడతారు కాంగ్రెస్ ఉంది. కాబట్టి అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. అసమర్థ చేస్తున్న వ్యక్తులు వ్యక్తిగతంగా అబసాని యాదగిరి కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఎలక్షన్ కానీ యాద వస్తుంది తప్ప ఆయనకు ఈ గ్రామాన్ని అభివృద్ధి గురించి కానీ ఈ రైల్వే బ్రిడ్జి గురించి కానీ రాదు. కేవలం ఆయనకు వ్యక్తిగతం అంతే, వేరే ఏం లేదు. ఇదే నా అభిప్రాయము. ఏదంటే కమ్యూనిస్టులు ఇంకో పక్క కాంగ్రెస్ లో కొంత అందరూ కూడా ఎంతమంది ఉన్నా కానీ అందరినీ ఒక్క చోట చేర్చే కెపాసిటీ ఎవరికి ఉందంటే జేఏసీ నాయకత్వం వహించిన కోదండరాం గారికే ఉంది. అందువల్ల జేఏసీకి ఆ పవర్ ఉంది, దాన్ని మనం ఇప్పుడు ఉపయోగించుకోవాలి. మధ్యలో గ్యాప్ వచ్చినట్టుంది, ఆ గ్యాప్ని పూజించాలా. జేఏసీ నాయకుల పాత్ర కూడా ఎట్టుండాలంటే పెద్ద మనిషి తరహా పాత్ర చెప్పకూడదు, కానీ గాంధీ భావజాలం ఉండాలి. ఈ చెంప మీద కొడితే ఈ చెంప తుడుచుకొని పోయే పరిస్థితి ఉంటుంది. సారీ కోదండరాం గారిని చూసి నేను నేర్చుకున్నాం కొంత. ఆయన ప్రభుత్వంలో ఉండే అధికారులు కూడా ఒక తాటి పైన తీసుకొచ్చిన కెపాసిటీ ఆయనకి మాత్రమే ఉండింది. కాబట్టి అందరం కూడా జేఏసీని బలపరుద్దాం. నేను ఆ పార్టీ, నేను ఈ పార్టీ అనే బాధే లేదు. ప్రతిపక్షంలో ఉన్నారనే సరే మా పెద్దన్న వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా అడిగేవాడు లేకుండా ఉంటే ఇట్నే ఉంటుంది. కాంగ్రెస్ కూడా ఇది మరి అడగలేదనుకో, ఈ 2.5 సంవత్సరం గడిచిపోతుంది. ఆ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. కాబట్టి మనము పార్టీ ఏదున్నా కానీ పార్టీలకు అతీతంగా మనం చేసినప్పుడే ముందుకు వస్తుంది. ఈ రోజు కూడా ఏదో ఒక ప్రాసెస్ నడిచి ఒక 20 రోజులు బండారు శ్రీనివాస్ గారు, లక్ష్మారెడ్డి గారు, బచ్చనాగేష్ గారు, సిరాజ్ గారు, కమలాకర్ గారు, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. వాస్తవంగా జేఏసీ పరంగా గతంలో ఒక నాయకుడు పెడితే కోదండరాం కూడా తీసుకొని వచ్చిన చరిత్ర తీసుకొచ్చి అందరూ కూడా బ్రిడ్జి కావాలని ఉన్నది. ఒక్కనాడన జేఏసీ వాళ్ళు ఎంత కష్టపడిరండి. 22 రోజులు నిర్మమాటంగా వాళ్ళు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తే ఒక్కనాడన్న వచ్చిండు ఆ నాయకుడు. ఈరోజు ఆయన సార్లేని సర్టిఫికెట్ అంటే ఏంటి తెలియదు. కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ విధానం తెలియదు, రాష్ట్ర కాంట్రాక్ట్ విధానం తెలియదు. కేంద్ర ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేది అది దాని విధానం వేరే. విధానం తెలియకుండా కాంట్రాక్టర్లకు అడ్డుపడుకుంటా అధికారుల నిర్లక్ష్యం అనుకుంటా వాస్తవంగా చెప్తున్నా జేఏసీ పుణ్యాన వాళ్ళు మల్లారెడ్డి గారు గతంలో 3 కోట్ల రూపాయలు ఈ సత్యరెడ్డి గారు మా లోకల్ కాంట్రాక్టర్, ఆయన నెంబర్ 1 కాంట్రాక్టర్ అండి. ఆయన చూడండి గూగుల్లో కొడితే ఏ కాంట్రాక్టరు ఆయన రానంటే ఒకటే రోజుల యాక్షన్ వేసి డబ్బులు ఇచ్చి ఇలా బాధలు చూసి మల్లారెడ్డి గారు డబ్బులు ఇచ్చి పని చేయించి 90% చేసి 3 స్లాబులు జేఏసీ పుణ్యాన 3 ఒక్కనాడు కూడా దిక్కుముక్కు లేదు. ఇవాళ వచ్చి నేనేదో చేసిన 5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు, ఏం చేసినావు నువ్వు 5 ఏళ్ళు? ఈ ప్రాంతం నుంచి కూడా మా బీఆర్ఎస్ మల్లారెడ్డి నాయకత్వంలో చైర్మన్ గారు కూడా ఉన్నారు. 2.5 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది. కానీ ఎవరైనా కూడా జేఏసీ గారు తీసుకుంది మంచి నిర్ణయము.
దీన్ని ప్రజలు కూడా అన్ని పార్టీలు కూడా ఈయన పేరు వస్తుంది ఆయన పేరు వస్తుంది అనేది చాలా తప్పు. జేఏసీ ఆయనకి ఏం అవసరం లేదు. గతంలో కూడా ఇవాళ శ్రమదానంతో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ హై స్కూల్ కానీ స్వచ్ఛందంగా కాంపౌండ్ వాళ్ళు కట్టిన చరిత్ర ఆయనకు ఒక మంచి మచ్చలేని నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో ఇంకా 3 పిల్లర్లు దాదాపు 10% వరకు మేము చేసి ఏ కార్యక్రమం చేసినా జెండాలను పార్టీలను హోదాలను పక్క పెట్టి మేము సంపూర్ణ యాజ్ ఏ సర్పంచ్గా సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. 90% మనకు పని అయింది, అందరు గ్రహిస్తున్న ప్రజలందరూ. ఇంకా 10% పని ఉంది. మా అంటే ఒక 2 స్లాబులు ఒక స్టీల్ తోని మనకు వేయాలి. ఈ పనులు 3 నెలలు అవుతుంది. దానికి 3 కోట్ల రూపాయలు అయితే పని అయిపోతుంది. మేము అదే ఆలోచన చేస్తున్నాం. జేఏసీ వాళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఆల్ పార్టీస్ని కలిసి, కాంగ్రెస్ పార్టీ రాలే, ఆయన పాపం నిన్న నుంచి ప్రయత్నం చేస్తున్నాం. లక్ష్మారెడ్డి అన్న రమ్మని పిలిచి ఎవ్వరు వస్తలేడు. కాంగ్రెస్ పార్టీ రమ్మంటే రావాలి కదా. మేము అందరం కలిసి పని చేస్తాం, మేము కలిసిపోతాం, పోరాటాలు అని అంటారు. కానీ వాళ్ళు కూడా రాదేందుకు? ఎవరిని ఇగోయిజాలానికి, ఎవరిని వివరాల మానికి, ఎవరిని కథ అనుకుంది. దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి. రేపు రాబోయే కాలంలో జేఏసీ వాళ్ళు ఏ పిలిపించినా మేము అన్ని పార్టీల తరఫున మేము ఉంటాము. తప్పకుండా మీ వెన్నంటి ఉండి మేము చేస్తాము. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారు 90% పనిచేసిరండి. దయచేసి ఇంకా 10% చేయాలి. కాంగ్రెస్ పార్టీలు కూడా కలిసి వస్తే అందరం జేఏసీ ఆధ్వర్యంలో మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. 3 ఇచ్చినాం, ఇంకా 3 కోట్లు మా ఊర్లో ప్రజలు అవస్థ పడుతున్నారు, మనం వేపిద్దాం సార్ అని చెప్పి మనం అడుగుతామని తెలియజేసుకుంటూ జేఏసీ ఆధ్వర్యంలో పోవాలి మనము. ఎందుకంటే వాళ్ళు ఏర్పరచుకోరు. యువత అంతా కలిసి ఊరంతా కలిసి వాళ్ళని ఎన్నుకున్నారు జాయింట్ యాక్షన్ కమిటీగా. ఇంకెక్కడ కథ అండి మీరు ఇచ్చిరని మేము ఇప్పుడే చూస్తున్నాం. దయచేసి అటువంటి స్టేట్మెంట్లు మీరు పద్ధతి కాదు. మీకు దయచేసి చెప్తున్నాం మేము. ఎందుకంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏందండి, జేఏసీ ఏర్పడ్డది, అన్ని చేయాలి. మరి మీరు బీజేపీలో ఏం చేసారు? మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ ఉన్నారు కదా గవర్నమెంట్, 10 ఏళ్ళ సంది గవర్నమెంట్లో ఉంది. మళ్ళీ ఏం చేయాలి? మరి బ్రిడ్జి గురించి మళ్ళీ సోయలేదా? మళ్ళీ మీకు కూడా అందరికి ఉండాలి పట్టింపులు. ఒక అనుడు తప్పు మీరు మాట్లాడదు దయచేసి. అట్లా అందరం మనం జేఏసీగా ఏర్పడ్డాము, అన్ని పార్టీల మద్దతు చేస్తున్నాము. వాళ్ళు జేఏసీ వారి అధ్యయనంలో అన్ని పార్టీలు నడవాలని నేను తెలియజేసుకుంటూ అందరం కలిసి మా ఎమ్మెల్యే గారి దగ్గర, ఎంపీ గారి దగ్గర పోదాం, పోయి చేయించుకుందామండి. ఎందుకు ఇవన్నీ వేరసారాలు మాని దయచేసి నేను అందరికీ నమస్కారాలు పెట్టి తెలియజేస్తున్నాను. ఈరోజు మా గట్కేసర్ జేఏసీ కన్వీనర్ మారన్ లక్ష్మారెడ్డి గారు సాయంత్రం సమయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యొక్క అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరఫున బండారు శ్రీరన్న గారు, టీడీపీ తరఫున వేముల సంజీవ గౌడ్ గారు, కమ్యూనిస్ట్ ద్వారా జయచంద్ర గారు, అట్లాగే ఈశ్వర్ గారు కూడా ఈ యొక్క జేఏసీ పిలుపు మేరకు రావడం జరిగింది. జేఏసీ అంటే ఏంటంటే గతంలో అందరము అఖిలపక్షం ద్వారా ఒక జేఏసీ ఏర్పాటయ్యి గట్కేసాలో ఉన్నటువంటి బ్రిడ్జి సమస్య గురించి పోరాటం చేసాము. ఆ 22 రోజుల పోరాటంలో మీ అందరి సలహా సూచనలతోటి ఆ 22 రోజులు దీక్ష చేసి అప్పుడున్న పెద్దమంది కాంగ్రెస్ లో పెద్దలు వచ్చి మేము 2 నెలల్లో బ్రిడ్జి కంప్లీట్ చేస్తామని విరమింపజేయమని చెప్పి జరిగింది. వాళ్ళ కోరిక మేరకు మేము విరమింపజేసినాము. అప్పుడు లాస్ట్ డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ సంవత్సరం జరిగిపోయింది. సరే చేస్తారు కదా, కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తారు కదా అని చెప్పి మేము చూసుకుంటూ వచ్చాము. ఈ 2-3 రోజుల నుంచి గట్కేసాలు ఒక కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు తత్తంత్రాలతోటి ఒకరికొకరు నువ్వు చేస్తే నీకు పేరు వస్తా, నాకు చేస్తే నేను పేరు వస్తా అని చెప్పి కొంతమంది డ్రామాలు చేస్తా ఉన్నారు. అందుకు మేము ఈ రోజు జేఏసీ ద్వారా ఏంటంటే ఆ రోజు మేమంతా అఖిలపక్షంతో యువకులు కుల సంఘాలతో ఏర్పాటు చేసిన దీక్షకు ఆల్ పార్టీస్ వచ్చినాయి. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రాలేరు. ఆ రోజు రాకుండా ఈ రోజు మేమే బ్రిడ్జి సాధిస్తాము, మేమే చేస్తాము, మాకే పేరు రావాలని చెప్పి ఏదో నాటకాలు చేస్తున్నారు. అందుకు మేము ఈ లోకల్లో ఏ దీక్షలు ఏ మీడియా చేసినా కానీ లోకల్ న్యూస్ కి వస్తుందని ఈ రోజు మా జేఏసీ అధ్యక్షుల నిర్ణయం మేరకు ఇది స్టేట్ న్యూస్. ఏ పార్టీ చేసినా మాకు పేరు వస్తుంది, మీకు పేరు వస్తుంది కాదు. ఆల్ పార్టీస్ జేఏసీకి మారన్ లక్ష్మారెడ్డికి ఏ పార్టీకి సంబంధం లేదు కాబట్టి ఆయన వెన్నెంట ఉండి మనం అంతా ఈ బ్రిడ్జిని సాధించుకుందామని చెప్పి బీఆర్ఎస్ తరఫున సీనాన్నకు చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషము. ఇది నిజం. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు. మనకు గవర్నమెంట్ లో ఉన్నా లేకున్నా ఎమ్మెల్యేనే, ఎంపీఏ రండి. ఆల్ పార్టీస్ వాళ్ళు వచ్చి జేఏసీ తోటి మద్దతుగా ఉండి రేపే ఎమ్మెల్యే దగ్గర పోదాం. అయ్యా నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావో లేవో తెలియదు కానీ మాకైతే ఎమ్మెల్యేవు, మాకైతే ఎంపీ అని చెప్పి ఈటల రాజేంద్ర దగ్గర కూడా వెళ్ళి తక్షణమే ప్రభుత్వంతో మాట్లాడి ఆ బిల్స్ ఇప్పించి ఈ 2-3 నెలల్లో బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళని కోరుదామని చెప్పి కూడా పెద్దలు చెప్పారు. వాళ్ళ నిర్ణయం మేరకు మా జేఏసీ కన్వీనర్ మారన్ లక్ష్మారెడ్డి గారు అందరు కలిసి వస్తే రేపే వెళ్ళి ఈ యొక్క బ్రిడ్జికి పెద్దల దగ్గర పోయి మాట్లాడదామని చెప్పి కూడా ఈ రోజు నిర్ణయించడం జరిగింది. ఈ
మారం లక్ష్మణ పిలుపు మేరకు అఖిలపక్ష నాయకులు అందరూ వచ్చి ఈ యొక్క సమావేశం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏసీ అఖిలపక్ష సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు బండారు సింగ్ గారికి, అలాగే వేముల సంజీవ్ గారు, తెలుగుదేశం తరపు నుంచి వేముల సంజీవ్ గౌడ్ గారికి, అలాగే సిపిఐ నుంచి జయచంద్ర గారికి, మరి వచ్చినటువంటి ఉద్యమకారుడైనటువంటి రొడ్డా యాదగిరికి, అలాగే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నమస్కారాలు, జేఏసీ తరఫున మా నమస్కారాలు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే జరిగినాయో, ఇన్ని రోజులు జరిగినాయో, మేము చేసినటువంటి దీక్షకు మద్దతుగా మొదటి ఫ్రమ్ ద డే 1 నుంచి చివరి వరకు మా వెన్నంటే ఉండి నడిపించినటువంటి అఖిలపక్ష నాయకులైనటువంటి బండారు సీనన్న గారికి, అలాగే తెలుగుదేశం, అలాగే అనుకుంటున్నారు. కానీ మేము లీగల్ గా కానీ వ్యక్తిగతంగా కాకుండా అందరినీ కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని వాళ్ళు వమ్ము చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు వెన్నంటే ఉండి సపోర్ట్ చేసినటువంటి అన్ని కుల సంఘాలకు, అఖిల పక్షాలకి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి మా పేరు పేరున మేము నమస్కారాలు తెలియజేస్తూ, మేము జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రేపటి నుంచి తదుపరి కార్యక్రమాలు ఎవరో మరి అఖిలపక్షం వారికి తెలియజేసినటువంటి సలహాల మేరకు, సూచనల మేరకు మేము ముందుకు సాగి ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జేఏసీని మేము బాధ్యత తీసుకొని ఒక కమిటీగా ఏర్పడి మరుగునటువంటి బ్రిడ్జిని ఉందో తప్పక పూర్తి చేయాలని చెప్పేసి కంకణబద్ధులమై అఖిలపక్ష సహకారం తీసుకొని పని చేయాలని చెప్పేసి కార్యక్రమం చేయడం జరిగింది. దానికే ఉందో టిఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, టీడీపీ ముఖ్య సలహాదారులు, నాయకులు అందరూ కూడా సహకరించిండ్రు. ఇప్పటివరకు కార్యక్రమాలు ఎంతో పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు ప్రజలకు బాగా తెలుసు. ఎలాంటి పరిస్థితిలో బ్రిడ్జ్ ఉండే, ఎలాంటి పరిస్థితి వచ్చిందనేది కూడా ప్రజలకు తెలుసు. అయినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి అధికార నాయకులు ఏదో దాని మీద అలసత్యం వహించి ఎలాంటి సహకారం చేయకుండా సమయాన్ని వృధా చేసి ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని, కష్టాన్ని కూడా వాళ్ళు గుర్తించకుండా సమయాన్ని 2.5 సంవత్సరాలు వృధా చేయటం జరిగింది. మేము దీక్ష చేసిన తర్వాత వారి మా దీక్షను విరమింపజేసి మాకు మాటిచ్చి మళ్ళీ వాళ్ళేదో వెనుకకు జరిగి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మేమే కార్యాచరణ తీసుకోవాలని చెప్పబోతాం. దీన్ని సాధించే వరకు మాత్రం చేసి వెనకడుగు వేయదు. బీజేపీ ఈటల రాజేందర్ గారు కూడా మాటిచ్చారు, తను కూడా ఎంతో ప్రోత్సహించుండేదో తప్పకుండా ఇది చేస్తానికి సహకరిస్తా అని చెప్పింది. కాబట్టి వారి సహకారం తీసుకుంటాం. జేఏసీ ఈ కొల్లబోలి మాటలు రాజకీయం విషయాలు పట్టించుకోదు. మేమేతో అందరినీ కలుపుకొని పోయే వ్యక్తులం కాబట్టి మీరు కూడా ప్రజలు గ్రహించండి. రేపొద్దున జేఏసీ ఏం చేస్తుంది, ఏం చెయ్యాలనేది సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. గతంలో మేము ఒక పిలిపిస్తే మేమేం అనుకున్నా కానీ మీరు మాకు మద్దతు ఇచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు, దీక్షలో పాల్గొన్నారు. వారికి పేరు పేరున కూడా ధన్యవాదాలు జేఏసీ చెప్పింది. మళ్ళీ కార్యక్రమం మేము మొదలుపెట్టే ముందు ఈ అఖిలపక్షాన్ని ఆహ్వానించి సలహాలు, సూచనలు తీసుకున్నాము. రేపు జరగబోయే కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాము. ఈ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మీ సహకారం మాకుంటుంది, ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. ఈ సమావేశం పెట్టారు.